జనగణ సందర్భంగా ఓ ఇంటి యజమాని సచివాలయ ఉద్యోగిపై దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుంది. హౌస్ సర్వే నిర్వహిస్తున్న వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ వెంకటకృష్ణ కిషోర్ పై ఓ ఇంటి యజమాని దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వెంకటకృష్ణ కిషోర్ గాయపడగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తోటి ఉద్యోగిపై దాడి జరగడంతో సచివాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటనపై భీమవరం 1 టౌన్ పోలీసులకు వెంకటకృష్ణ కిషోర్ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సచివాలయంలో వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నానండి. నేను సెన్సస్ సర్వే నిమిత్తం బ్యాంక్ కాలనీ వీరస్వామి నగర్ 4వ వీధిలోకి వెళ్ళి ఒక ఇంటి దగ్గర డోర్ నెంబరు అడిగాను. వాళ్ళేమో డోర్ నెంబరు తెలియదు అని చెప్తే వాళ్ళు ఓనర్కి ఫోన్ చేసి కొంచెం కనుక్కోండి అంటే మా ఓనర్ ఫోన్ నెంబర్ కూడా తెలియదండి అని చెప్పన్నారు. అంటే ఇందులోకి వాళ్ళ హస్బెండ్ వచ్చి ఆ పక్కన అక్కడన్నా రాసుంటే వెళ్ళి చూసుకో అన్నాడు. నేను లోనికి వెళ్ళి ఎతుకుతూ ఉంటుంటే వచ్చి ఎవటర్ నువ్వు అది నీకు ఐడి కార్డు ఏది, ఈ ఐడి కార్డు తెచ్చావా అని చెప్పేసి అని అడుగుతున్నాడు. ఈ లోపు నేను ఐడి కార్డు చూపించేలోపు నువ్వు ఎక్కడి నుంచి కదలడానికి గీయలేదు, ఇక్కడే కూర్చో నువ్వు అని చెప్పేసి వచ్చేసి గుద్దేశాడు, ముఖం మీద గుద్దేశాడండి, కొట్టేశాడు. రైటిక దీనికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మురళి లైవ్లో అందిస్తారు. మురళి చెప్పండి, దాడి ఎలా జరిగింది, అసలు విషయంపై ఇంటి యజమానితో వాగ్వాదం జరిగిందని తెలుస్తుంది, ఎందుకలా? గుడ్ మార్నింగ్ శ్రావణి. సెన్సస్ 2027కి సంబంధించి మే 1వ తారీఖు నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు కూడా గృహగణన జరుగుతుందని చెప్పొచ్చు. దీంట్లో భాగంగా అంటే విఆర్ఓలు అలాగే టెక్నికల్ అసిస్టెంట్లు అంటే సచివాలయ సిబ్బంది కూడా ఉదయం సమయంలో 2 గంటలు, సాయంత్రం సమయంలో కూడా జనగణనకి ఇంటింటికి వెళ్ళి గృహగణన సర్వే జరుగుతుంది. దీంట్లో భాగంగా భీమవరంలో ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటి నెంబర్ అడిగిన పరిస్థితి అయితే ఉంది. దాంట్లో అద్దెకు ఉండే కిషోర్ అనే వ్యక్తి ఈ డిజిటల్ అసిస్టెంట్ పైన దాడికి దిగాడని చెప్పుకోవచ్చు. అంటే గృహగణన అలాగే ఈ సెన్సస్ 27కి సంబంధించి కూడా ఈ సైబర్ నేరగాళ్ళు కూడా రెచ్చిపోతున్నారని చెప్పవచ్చు. పక్కన ఓటీపీలు అడుగుతూ కూడా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తుంటే దీనిపై అంటే ప్రభుత్వం దీనిపైన ఒక అవగాహన ఏర్పాటు చేయాలంటే ఈరోజు ఈ ప్రాంతంలో మీ గృహగణన జరగడానికి వెల్ఫేర్ అసిస్టెంట్ విఆర్ఓలు వస్తున్నారు అని ఒక చాటింపు వేయటం కానీ లేకపోతే చెప్పే విధంగా చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవు అని చెప్పి ప్రజలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో ఉండగా దాడి చేశారో కిషోర్, అంటే ఇంటికి వచ్చిన సెన్సస్ ఉద్యోగిని ఐడి కార్డు అడగటం, వారి నిజంగా ఎంప్లాయో కాదో తెలుసుకోవటంలో తప్పు లేదు. కానీ అలా ప్రభుత్వ ఉద్యోగిని తన విధులకు ఆటంకం కలిగించడం కానివ్వండి, అలాగే దాడి చేయటాన్ని కానివ్వండి, అటు ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా తప్పుపడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అంటే ఎండ వేడి 40-42 డిగ్రీలు ఉన్న సమయంలో కూడా మేము గృహగణన అలాగే ఈ సెన్సస్ 2027కి సంబంధించి విధులు నిర్వహిస్తుంటే మాపై దాడి చేయటాన్ని అయితే ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయటాన్ని అయితే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అంటే భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అంటే ప్రభుత్వ ఉద్యోగిని ఎవరైతే కొట్టారో ఆ కొట్టిన వ్యక్తిపై అంటే కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే విధులు ఆటంకం కలిగించడం కానివ్వండి, గాయపరచడం కానివ్వండి, వీటిలన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా సచివాలయం అంటే ప్రభుత్వ అధికారుల దృష్టికి సచివాలయ ఉద్యోగులు తీసుకెళ్లిన పరిస్థితి అవుతుంది. మున్సిపల్ శాఖ కమిషనర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి దీన్ని అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది, అసలు మాట ఎందుకు వచ్చింది, దాడి ఎందుకు జరిగింది అనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేయాలని కూడా ఆదేశించారు. పోలీసులు ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి అంటే దాడి చేసిన వ్యక్తిని విచారిస్తున్నారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ గృహగణన ఇంకొక 10-11 రోజుల పాటు
జరుగుతూ ఉంటుంది. ఈ నెల ఆఖరి వరకు కూడా ఈ గృహగణన జరుగుతుంది. ఈ ఎవరైతే ఈ సచివాలయ ఉద్యోగులు కానివ్వండి, విఆర్ఓలు వెళ్తూ ఉంటారో వారందరికీ కూడా ఏ ప్లేసుల్లో ఏ హౌసులకి ఈ రోజు వెళ్తారో ఆ సచివాలయ ఉద్యోగులు ఆ ఏరియాలో అవగాహన కల్పించి ఇంటికి వెళ్తే ఈ విధమైన ఘటనలు జరగవంటూ కూడా ప్రజలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి శ్రావణి. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.